మీ బావ మొక్కుకున్నాడంటరా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా అంటున్నాడు బిడ్డ. గడ్డం పెంచే చింపిరి జుట్టోని చెవలెరగని ముక్కులోని చేతులు ఎక్కి పెక్కెటోణ్ణి నేటాటి భావన కాదు రయ్యో పలసర బైక్ మీద తిరగతానయ్యా. నేను వచ్చిన కొత్తలో హీరోలా ఉండేవాడివి. నిఖిల్ వదిన కాదు వాడేనా వాడు అంటుందక్క. అవునా? వాడేనా అంటుందా? ఏ వాడేనా అంటున్నావు సుని? అమ్మా సుని, అన్నయ్య తిన్నాడా? తినలేదు సుని, ఇప్పుడే వచ్చాడు. ఏంటి సుని అంత మాట? సుని బంగారం, వామ్మో. ఇద్దరా బాయి కారు రన్నింగ్ రేసు అన్నీ వస్తున్నాయి ఒక్కసారి. సమీరా నేను నువ్వు ఏమన్నావు? ఉంది పక్కన పిల్ల ఉంది, అరే దీని సోకు చూస్తే నాకే మతిపోతుంది. ఎవరే అత్తగాడు నావాడు అంటుంది. అనలేదు. ఓ అనలేదా? ఓకేరా, నా పొట్టి పండు. పక్కన అరిసె ఉంది, దాన్ని తింటుంటే నా నోరు. చెప్పండి రంజాన్ గారు, మీకు ఏ విధంగా సాయపడగలం? వంట చేసి పెడితే ఇంకా అదే సాయం. అంతేనంటావా? తంతే పోతానంటావా? తంతే నేను అడిగిపోతా. తను నేర్చుకునే టైప్ కాదు కదా మనం రసలు అజిరత్ గారు. అన్నయ్య తిన్నావా అంటుంది సునీత. సునీత. ఇది మంచి పిలుపు, రైట్ ఆన్సర్. నువ్వు గెలుచుకున్నావు కప్ కాఫీ. ఇంకా తింటా. ఇప్పుడే వచ్చిండంట. నడుము కరకర అంటుంది ఇప్పుడు ఆడ పని చేసి వచ్చేది. నువ్వు మరీ అంటుంది. నువ్వు లైవ్ రంజిత్, మన రేపు భారీ స్థాయిలో ఓపెనింగ్. పెద్ద పెద్ద మినిస్టర్లు, ముఖ్యమంత్రులు వస్తారు. రంజిత్ రావట్లేదా? మీ బా మల్వీస్ నుంచి కూడా లాయర్ వస్తుండు. నువ్వు వస్తావా రావా? థ్యాంక్ యూ అన్నయ్య. భారతీయులంతా నా సహోదరులు. భారతదేశ నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు బాబాయ్ నన్ను పిలిచారు. నా భార్యను తప్పనిచ్చి అందరూ నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను వస్తానన్నయ్య అంటుంది సుని. కమింగ్. ఉండేది ఎక్కడ? వెళ్ళు, ఏలూరు. అంటే నైట్కి ఎక్కేసాయి. కళ్యాణమైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమైభో మాంగళ్యధారణ మహానోస్నమి. నన్ను ఎందుకు చూపిస్తావు? నువ్వు అందగాడు కదా. వరకు అన్ని చేసుకోవాలి, తప్పదు కదా ఇక మనం. అది కూడా సునీత అక్క, నువ్వు అంతా దరిద్రంగా ఉంటావా? అందరూ నువ్వు వద్దు అంటున్నారు అక్క. షాక్ అయింది అసు. ఒకటి చెప్పనా, రెండు చెప్పనా? 3 చెప్పు మామ అంటది. ఓకే అభి. రంజిత్ బాయ్.